పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ల వేదికగా 4 రాష్ట్రాల్లో అనేక మందిని పెళ్లి చేసుకుంటానంటూ నగదు కాజేసినట్లుగా గుర్తించారు. నిందితుడిపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో 24 కేసులున్నాయి. 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మోసాలకు పాల్పడి మళ్లీ కటకటాల పాలయ్యాడు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరిగా గుర్తించారు. పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ లో యానంకు చెందిన ఎమ్మెల్యే ఫోటోతో వంశీకృష్ణ వివరాలు నమోదు చేశాడు. తాను ఎన్ఆర్ఐ, వ్యాపారి, ఐటీ ఉద్యోగినంటూ రెండో వివాహం, 3 పదుల వయసు దాటిన వారే లక్ష్యంగా వల్ల విసిరేవాడు. తన తల్లి అమెరికాలో వైద్యురాలని, తాను స్థానికంగా ఉంటూ వ్యాపారం చేస్తుంటానని, అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లి చేసుకుందామంటూ నమ్మించేవాడు. ఇటీవల జూబ్లీహిల్స్ కు చెందిన ఒక వైద్యురాలికి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా నిందితుడు పరిచయమై అత్యవసర ఖర్చులంటూ 11 లక్షల రూపాయలు తీసుకుని ముఖం చాటేశాడు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే నగ్న వీడియోలు తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందినటువంటి జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి 37 ఏళ్లకు చెందినటువంటి వ్యక్తి మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో యానంకి చెందినటువంటి ఎమ్మెల్యేల ఫోటోలను పెట్టి ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా పెట్టి తాను ఎన్ఆర్ఐనేనని, ఒకసారి వ్యాపారినంటూ, ఒకసారి ఉద్యోగినంటూ, రెండో వివాహం కోసం ఎదురు చూస్తున్నానంటూ కూడా తను అనేక మంది అమ్మాయిలతో ఆన్లైన్ ద్వారా ఈ పరిచయాలు పెంచుకొని సోషల్ మీడియా మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్స్ ద్వారా పెళ్లి చేసుకోవాలంటూ కూడా నమ్మబలికించి అనేక మంది మోసాలకు పాల్పడ్డాడన్న ఒక అంశం జూబ్లీహిల్స్ ఏసీపీ నమోదు చేసినటువంటి కేసు ప్రకారంగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తను ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో మొత్తం 24 కేసులు ఉన్నాయి. ఇది మ్యాట్రిమోనీ ఫ్రాడ్ పేరుతో అమ్మాయిలని ఆకట్టుకొని అమ్మాయిలకు రకరకాల ఫోటోలు, వీడియోలు పెట్టుకొని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఆ ఫోటోలను పెట్టి దాని ద్వారా మోసాలకు పాల్పడతా ఉన్నాడు. తన తల్లి అమెరికాలో వైద్యురాలని, తను స్థానికంగా ఉంటూ వ్యాపారం చేస్తుందని, అమెరికా నుంచి తన తల్లి రాగానే వెంటనే పెళ్లి చేసుకుందామంటూ కూడా జూబ్లీహిల్స్ కి చెందినటువంటి ఒక వైద్యురాలికి మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయినటువంటి ఈ నిందితుడు అత్యవసర ఖర్చుల కోసం 10.94 లక్షలు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు అంటూ కూడా వైద్యురాలు గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం బాధితురాలు పదే అడగగా బాధితురాలతో గతంలో చాట్ చేసినటువంటి మెసేజ్లు, ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో న్యూడ్ కిందికి మార్చి ఇవన్నీ వివరాలు బయట పెడతామంటూ కూడా గతంలో బెదిరించడంతో ఈ గతంలోనే 13వ తేదీ నాడు బెంగళూరులో ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి పోలీసులు అతను అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. మొత్తం అతని విచారణ చేపట్టగా అనేక మంది అమ్మాయిలకు ఇవే సాకులు చూపిస్తూ, ఇవే కారణాలు చెప్తూ, ఎన్ఆర్ఐనంటూ, డాక్టర్నంటూ, ఐటీ ఉద్యోగినంటూ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్టు కూడా రకరకాల మాయమాటలు చెప్పి బాధితుల నుంచి కూడా డబ్బులు లాగి మొహం చాటేసి కోట్లాది రూపాయలుగా ఈ డబ్బులని పోగేస్తున్నటువంటి యువకుని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్ తరలించడం జరిగింది. పరిచయం లేనటువంటి వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఏవైనా కట్టుకథలు చెప్పినప్పుడు మీకు అనుమానం వచ్చినటువంటి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప ఈ ఆన్లైన్ ద్వారా జరిగినటువంటి పరిచయాలు కాస్త పెళ్లికి, ప్రేమకు దారి తీసేటప్పుడు వీటినన్నిటినీ యాక్సెప్ట్ చేయకుండా వీటికి అప్రమత్తంగా ఉండాలి, దూరంగా ఉండాలంటూ మాత్రం పోలీసులు సూచిస్తా ఉన్నారు. మొత్తం 21 కేసులు నమోదైనటువంటి ఈ నిందితుడు వంశీకృష్ణ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఈ 21 కేసులు కూడా ఈ అమ్మాయిల్ని మోసగించినటువంటి కేసులే అతని పైన నమోదై ఉన్నాయి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు సూచిస్తా ఉన్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.